పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను. అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకము. మనుషుల లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతన్ని త్రోసివేసియున్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. ప్రియులారా, ఈ దినము వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహా పరిశుద్ధుడవైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మా అందరితో మాట్లాడండి. మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ దేవా, నీవు మా అంతరంగాన్ని చూసే దేవుడవు. మా హృదయాలను నీ వాక్యముతో కడిగి ఈ దినము మమ్మల్ని బలపరచమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ రోజుల్లో మనము ఫిల్టర్లు అంటే ఛాయాచిత్రాల రంగులు, కాంతి లేదా శైలిని మార్చి వాటిని మరింత ఆకర్షణీయంగా లేదా భిన్నంగా మార్చే ఒక డిజిటల్ ప్రపంచంలో బ్రతుకుతున్నాం. ఒక ఫోటో దిగితే అది బాగుండాలని 100 ఫిల్టర్లు వేస్తాం. మనుషుల ముందు మనల్ని మనము చాలా గొప్పగా, అందంగా, ఏ లోపము లేనివారిగా చూపించుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాము. ఎందుకంటే ఈ లోకము మన వ్యక్తిగత వివరాలు చూస్తుంది, మన హోదాను చూస్తుంది, మన బ్యాంక్ బ్యాలెన్స్ని చూస్తుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి దృష్టికి దేవుని దృష్టికి మధ్య భారీ వ్యత్యాసం ఉంది. మనిషి కన్ను శరీరాన్ని చూస్తే దేవుని కన్ను ఆత్మను చూస్తుంది. మనిషి నీ ముఖము మీదున్న చిరునవ్వును చూస్తే దేవుడు నీ హృదయములో ఉన్న కన్నీటిని చూస్తాడు. అందుకే సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనములో దేవుడు సమూయేలుతో చెబుతున్న మాట మన జీవితాలకు ఒక హెచ్చరిక, అలాగే ఒక గొప్ప ఓదార్పు. నీవు లోకము దృష్టిలో తక్కువగా ఉండొచ్చు, కానీ నీ హృదయము దేవునికి దగ్గరగా ఉంటే నీవే దేవుని తదుపరి అద్భుతానికి సాక్షివి. ప్రియులారా, ఒకానొక గ్రామంలో ఒక వృద్ధ శిల్పి ఉండేవాడు. ఆయనకు ఒక అద్భుతమైన దేవాలయము కొరకు ఒక ప్రధాన విగ్రహాన్ని చెక్కే బాధ్యత అప్పగించారు. ఆ విగ్రహము కోసము సరైన రాయిని ఎంపిక చేసుకోవడానికి ఆయన తనిద్దరు శిష్యులను పిలిచాడు. మొదటి శిష్యుడు గ్రామము బయట ఉన్న ఒక పెద్ద కొండ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ పైన మెరుస్తూ నునుపుగా ఉన్న ఒక పెద్ద తెల్లని పాలరాతిని చూశాడు. అది చూడటానికి ఎంత అందంగా ఉంది! ఖచ్చితంగా గురువుగారు దీనినే ఎంచుకుంటారు అని సంతోషపడ్డాడు. రెండో శిష్యుడు లోతైన అడవిలోకి వెళ్ళాడు. అక్కడ ఒక పాత వాగు ప్రక్కన సగము బురదలో మునిగిపోయి పైన నాచు పట్టి ఉన్న ఒక సాదాసీదా నల్లని రాయిని చూశాడు. దానిపైన మట్టి తప్ప ఏ ఆకర్షణ లేదు. కానీ ఆ శిష్యుడు ఆ రాయిని నిశితంగా పరిశీలించి దాని లోపల ఉన్న గట్టితనాన్ని గుర్తించి కష్టపడి దానిని మోసుకొని వచ్చాడు. గ్రామస్తులందరూ మొదటి శిష్యుడు తెచ్చిన మెరిసే పాలరాయిని చూసి మురిసిపోయారు. కానీ ఆ వృద్ధ శిల్పి మాత్రము రెండో శిష్యుడు తెచ్చిన బురదమయమైన రాయిని ఎంచుకున్నాడు. అందరూ ఆశ్చర్యపోయి, గురువుగారు, ఆ మెరిసే రాయి ఎంత అందంగా ఉంది! ఈ బురద రాయిలో మీకేమి కనిపించింది అని అడిగారు. అప్పుడు ఆ శిల్పి చిరునవ్వుతో ఇలా సమాధానమిచ్చాడు. గమనించండి, పైన మెరిసే రాయి లోపల డొల్లగా ఉంది. ఉల్లి దెబ్బ తగిలితే అది ముక్కలైపోతుంది. కానీ ఈ బురద రాయి
పైన అనాకారిగా ఉన్న లోపల చాలా దృఢముగా ఉంది. విగ్రహానికి కావలసింది పై మెరుపు కాదు, ఉలి దెబ్బను తట్టుకునే తత్వము. కొన్ని నెలల తర్వాత ఆ బురదరాయి నుండి ఒక అద్భుతమైన విగ్రహము రూపుదిద్దుకుంది. అప్పుడందరికీ అర్థమైంది, మనుషులు కేవలము బయట కనిపించే బురదను చూశారు, కానీ శిల్పి మాత్రము దాని అంతరంగాన్ని చూశాడు. అవును ప్రియులారా, మన జీవితాల్లో కూడా అంతే. లోకము మన హోదాను, చదువును, మన వ్యక్తిగత వివరాలను, మన రూపాన్ని చూసి మనకు విలువ కడుతుంది. కానీ పరమశిల్పి అయిన దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. లోకము దృష్టిలో మనము పనికిరాని వారము అని అనిపించవచ్చు, కానీ దేవుని చేతిలో పడితే మనలోని అంతరంగాన్ని ఆయన ఒక అద్భుతమైన మాణిక్యముగా మారుస్తాడు. అందుకే ఒక్క మాట గుర్తుంచుకోండి, నీ హృదయము దేవుని పట్ల యథార్థంగా ఉంటే నువ్వెక్కడున్నా దేవుడు నిన్ను వెతికి పట్టుకొని మరి హెచ్చిస్తాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు యథార్థ హృదయము కలవాడు, సమస్తమును ఎరిగినటువంటి దేవుడు. ఈ లోకములో జీవించేటటువంటి మనుషులు ఎవరైనా కావచ్చు, వారు నువ్వు ధరించుకున్న వస్త్రాలను బట్టి, నీ యొక్క అందాన్ని బట్టి, నీకు కలిగిన సంపదను బట్టి నిన్ను గౌరవిస్తారు, నిన్ను గుర్తిస్తారు. కానీ మన ప్రేమ గల తండ్రి, కృపగలిగిన దేవుడు అవేవి చూడడు. నీ ఆస్తులను, నీ అంతస్తులను ఆయన లక్ష్యపెట్టడు. నువ్వు ఏ రంగులో ఉన్నావు, నువ్వెంతెత్తు ఉన్నావు అని ఆలోచన చేయడు. ఆయన చూసేది కేవలము నీ యొక్క హృదయమును మాత్రమే. నీ హృదయము ఏ విధముగా ఉన్నది అని మాత్రమే ఆయన లక్ష్యం ఉంచుతాడు. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు. నరుని కాళీ సత్తువల యందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకొని ఎదురుచూచు వారి యందు దేవుడు ఆనందించువాడై ఉన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రేమగల పరలోకపు తండ్రి అయినటువంటి దేవుడు మనమెంత సంపాదించామో, ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నామో, ఎంత మంచి బట్టలు వేసుకున్నామా అని చూసి ఆయన ఆనందించాడు. కానీ మన యొక్క మంచి ప్రవర్తన, మనం పాపము లేని జీవితము, యథార్థ నడవడిక, వాక్యానుసారమైన జీవితము మనము జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన మన యందు ఆనందిస్తాడు. దేవుని దృష్టిలో మన యొక్క మనస్సు లేదా హృదయము చాలా శ్రేష్టమైనది. దానిని మనము అపవిత్రపరచకూడదు. దేవుని లేఖనములు సెలవిస్తున్నాయి, వెలుపలి నుండి మనిషిలోనికి వెళ్ళేది అతన్ని అపవిత్రము చేయదని, లోపలి నుండి అనగా హృదయము నుండి బయటకు వచ్చే చెడు ఆలోచనలు, మాటలు మరియు క్రియలే మనిషిని అపవిత్రునిగా చేస్తాయని యేసు క్రీస్తు ప్రభులవారు మార్కు సువార్త 7వ అధ్యాయము 15వ వచనము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 11లో సుస్పష్టముగా బోధించారు. అవును ప్రియులారా, ఈ వాక్యాలు బాహ్య ఆచారాల కంటే అంతరంగ పరిశుద్ధత ముఖ్యమని నొక్కి మరి సెలవిస్తున్నాయి. అందు నిమిత్తమనే మన హృదయము, ఆలోచనలు పవిత్రమైనవిగా ఉంచుకోవాలి. మన యొక్క తలంపులు ఆయనకు ఆయాసకరమైన వాటి వల్లే ఉండకూడదు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అని వాక్యము సెలవిచ్చిన రీతిగా మనం ఆత్మానుసారమైన మనస్సును కలిగి ఆయన బిడ్డలముగా జీవించాలి. మరి మనము ఎటువంటి మనస్సును కలిగి ఉన్నాం? ఈ లోకములో ఇష్టమైన వారి కోసము వారికి నచ్చినట్లుగా రెడీ అవుతాం, లేదా మన యొక్క సంపద, మనకు కలిగినది ఎదుటి వారికి తెలియాలని మనకున్నవన్నీ చూపించి వారిని మనకు లోబరుచుకుంటాము. కానీ సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి నువ్వెలా సంతోషింపజేస్తావు? నీకు 100 కోట్ల డబ్బులున్నా, తరిగిపోని సంపదలు ఉన్నా, విలువైన బట్టలు నువ్వు వేసుకున్నా అవేవి కూడా ఆయన పట్టించుకోడు. కనీసము ఆలోచన కూడా చేయడు. ఆయన నీ యొక్క హృదయాన్ని మాత్రమే చూస్తాడు. అది మోసకరమైనదా, యథార్థమైనదా, పరిశుద్ధమైనదా, అపవిత్రమైనదా, కనికరము కలిగినదా, కఠినమైనదా అని మాత్రమే ఆయన చూస్తాడు. దాని ద్వారా మాత్రమే ఆయన నిన్ను తీర్పులోనికి
రప్పిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నిర్మలమైన, నిష్కలంకమైన, పవిత్రమైన హృదయాన్ని ఆయనకు బలిగా అర్పించాలి. అంతకు మించి ఆయన ఏ బలులు కోరుకోవడం లేదు. వెలుపల మనుషులు నీతిమంతులుగా అగుపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమాలతోనూ నిండి ఉన్నారని వాక్యము సెలవిస్తున్న విధముగా దేవుడు వేషధారులను లక్ష్యపెట్టడు. వారి ప్రార్థన ఆయన ఆలకింపడు. వేషధారి అయిన పరిసయ్యుని ప్రార్థనగాక అల్పుడు, అయోగ్యుడు, కనీసము సరైనటువంటి వస్త్రము లేనివాడు, ఈ లోకములో అందరి దృష్టికి పాపిగా ఎంచబడిన వాడైన సుంకరి ప్రార్థనను ఆయన ఆలకించడానికి కారణమేమిటో తెలుసా? దేవుడు సుంకరి యొక్క పైరూపమును చూడలేదు గాని అతని యొక్క మార్పు చెందిన మనస్సును చూశాడు. పశ్చాత్తాపముతో, వేదనతో ప్రార్థించిన మనస్సును ఆయన గమనించాడు. గర్వము లేక తనని తాను తగ్గించుకున్న నిష్కలంకమైనటువంటి హృదయాన్ని దేవుడు లక్ష్యమించాడు. కాబట్టే సుంకరి ప్రార్థనను దేవుడు విన్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మీరు గమనించాల్సిందేమిటంటే ఆయన మీ పైరూపమును లక్ష్యపెట్టువాడు కాడు అని. నీ స్నేహితులు, నీ బంధువులు, నీ తోడ పుట్టిన వారు నీకున్న సంపదను చూసి నిన్ను గౌరవిస్తారు. నీ రూపాన్ని, నువ్వు వేసుకున్న బట్టలను బట్టి నీతో మాట్లాడేవారు ఉన్నారు. కానీ నీవు ఏ విధముగా ఉన్నా, ఎంత పేదవాడివైనా, అందహీనముగా ఉన్నా, నీ దగ్గర చిల్లిగవ్వ లేకపోయినా, నీ మనస్సును చూసి నిన్ను ప్రేమించేవాడు యేసయ్య ఒక్కడే. ఆయనేమి షరతులు పెట్టడం లేదు. నువ్వు ఈ విధముగా ఉంటేనే మందిరానికి రా, లేకపోతే లేదు అని అనడం లేదు. ఆయన ఒక్కటే కోరుకుంటున్నాడు. నీ యొక్క పరిశుద్ధమైన మారు మనసు కలిగిన హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఈ లోకములో నువ్వు సూటు వేసుకున్న 5 నక్షత్రాల హోటల్కి రాణిస్తారేమో, కానీ యేసయ్య నీ రూపము ఎలా ఉన్నా పరలోకములో బంగారు వీధుల్లో నిన్ను నడిపిస్తాడు. అటువంటి నిస్వార్థమైన, యథార్థమైన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. కాబట్టి ఈ లోకములో మనుషులను లక్ష్యపెట్టకండి. నిన్నులా ప్రేమించే దేవుణ్ణి విశ్వసించు, ఆయనను స్తుతించు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దావీదు అడవిలో ఉన్న దేవుడు అతన్ని మర్చిపోలేదు. యేషయ్య కొడుకులందరిలో దావీదు చిన్నవాడు. బహుశా ఇంట్లో వారు కూడా అతనొక పనివాడిలాగే చూశారు. ప్రవక్త వచ్చినప్పుడు కూడా అతన్ని పిలవాలనే ఆలోచన ఎవరికి రాలేదు. కానీ మనుషులు మర్చిపోయినా దేవుడు మర్చిపోడు. ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు ఒంటరిగా ఉన్నావేమో, నా కష్టాన్ని ఎవరు గుర్తించడం లేదు అని బాధపడుతున్నావేమో. నీ ప్రార్థనలు, నీ కన్నీళ్లు, నీ అంతరంగంలో ఉన్న యథార్థత దేవుని సింహాసనాన్ని చేరుతున్నాయి. మనుషుల మెప్పు కోసము నీ వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టకు. పై మెరుగులు దిద్దుకోవడము ఆపి నీ అంతరంగాన్ని దేవుని వాక్యమనే అద్దములో సరిచూసుకో. దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆయన నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకోండి. ఇది దేవునికి నీకు మధ్య జరుగుతున్న సంభాషణ. బహుశా నీవు మనుషుల ముందు చాలా మంచివాడిగా నటిస్తున్నావేమో, కానీ నీ హృదయంలో దేవునికి ఇష్టం లేని కార్యాలు ఉన్నాయేమో. లేదా లోకము నిన్ను చిన్న చూపు చూస్తుంటే నువ్వు కృంగిపోయి ఉన్నావేమో. ఈరోజు నీ హృదయాన్ని దేవుని చేతికి అప్పగించు. ప్రభువా, నా పైరూపము చూసి గర్వపడకుండా నా అంతరంగము నీకు నచ్చినట్లు ఉండేలా నన్ను మార్చు అని అడగండి. నువ్వు ఎవరైనా, నీ గతమేదైనా, దేవుడి క్షణం నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. నీ హృదయాన్ని ఆయనకివ్వడానికి సిద్ధముగా ఉన్నవారు మీ కుడి చేతిని మీ గుండెపై ఉంచుకొని వీలైతే లేచి నిలబడి లేదా మోకరించి దేవుని శక్తి మిమ్మల్ని తాకులాగున నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన, ఉన్నతమైన, పవిత్రమైన పాదములకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ దినము నీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. అవును ప్రభువా,
మేము పైరూపాన్ని చూసి మోసపోయేవారం, కాని నీవు అంతరేంద్రియములను పరిశీలించే దేవుడవు. అయ్యా, వాక్యము వింటున్న ప్రతి బిడ్డను నువ్వు దీవించు. ఎవరైతే నన్నెవరు గుర్తించడం లేదు అని బాధపడుతున్నారో వారికి దావీదుకిచ్చినట్లుగా నీ కృపను అనుగ్రహించండి. మా హృదయంలోని మాలిన్యాన్ని కడిగివేయండి. మేము లోకానికి వెలుగుగా నీకిష్టమైన పాత్రలుగా మారునట్లు సహాయం చేయండి. మనుషుల మెప్పు కంటే నీ మెప్పునే గొప్పగా ఎంచుకునే మనస్సును మాకు ప్రసాదించండి. ఈ వాక్యము విన్న ప్రతి ఒక్కరి జీవితంలో నూరంతల ఫలమును అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను మీరు తన దయాకిరీటం చేత ఆశీర్వదించండి. ఆ రీతిగా నితరాత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న ప్రతి కుటుంబముతో మీరుండి సంతోషకరమైన కుటుంబ జీవితము దయచేయమని వేడుకుంటున్నాం. దేవ, శారీరక మానసిక రుగ్మతుల చేత బాధింపబడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ముఖ్యముగా క్యాన్సర్ వ్యాధి చేత బాధింపబడుతున్న బిడ్డల కొరకు, అయా పక్షవాతము చేత బాధింపబడుతున్న బిడ్డల కొరకు, గుండె సంబంధిత వ్యాధుల చేత బాధింపబడుతున్న బిడ్డల కొరకు, కిడ్నీ సంబంధిత వ్యాధుల చేత బాధింపబడుతున్న బిడ్డల కొరకు, హెచ్ఐవి చేత బాధింపబడుతున్న బిడ్డల కొరకు, మూర్ఛ వ్యాధి చేత బాధింపబడుతున్న బిడ్డల కొరకు, అయ్యా అంధకార సంబంధమైన శక్తుల చేత పీడింపబడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఏకాంత జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దినము అయా ఎంత మొండి రోగమైనా సరే తండ్రి, మీ పరిశుద్ధాత్మాగ్ని చేత దాన్ని కాల్చివేసి అయ్యా ఇదిగో బిడ్డలకు శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకుంటున్నాం. కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టార్జితాన్ని రెండంతలుగా ఆశీర్వదించండి. అయా అకామ లేని ప్రతి బిడ్డకు అకామ దయచేయండి. బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా చెడు సహవాసాల దరికి పోకుండా బిడ్డ చుట్టూ మీ కంచె వేసి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాం. అయా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ కూడా నీ పరిశుద్ధ పాదాల చింతకు తీసుకొని వస్తుండగా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు జవాబును దయచేసి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.